హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. నిన్ననైతే దేవరకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగనుంది. సో దానికైతే చాలా మంది రానుంది. సో అదైతే జరగలేదు, క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అయింది, అసలు ఏం జరిగింది అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో క్లియర్గా క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ అయితే లొకేషన్ ఏంటంటే నోవోటల్ మనకి హైదరాబాద్లో ఉందన్నమాట. సో అక్కడికైతే ఆ కన్వెన్షన్కి అయితే అందరు రావాల్సిందే, ఎన్టీఆర్ గారితో సహా. అంటే మేనే అయినా కదా, సో ఎన్టీఆర్ గారు కూడా రాలేదన్నమాట. సో అక్కడ ఏం జరిగిందనంటే యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే దాని కెపాసిటీ వచ్చేసరికి 5,000 మంది ఉంటారు. అందులో 5,000 మంది అంటే 5,000 మంది వస్తారా, ఎక్కువ వచ్చారు. ఎందుకంటే ఫ్యాన్స్ అక్కడ ర్యాలీలు చేశారు, వాళ్ళ కార్లు పట్టుకొని బైకులు పట్టుకొని స్లోగన్స్ చదువుకుంటా జై ఎన్టీఆర్ అని చెప్పుకుంటా సో ర్యాలీస్ అయితే చేశారనమాట. జస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అట్లుంటే ఇంకెట్లుంటుందని. మనకి ఎప్పుడో ఆంధ్ర వాళ్ళ టైంలో ఏం జరిగిందని అంటే దాదాపు 10 లక్షల మంది దాకా వచ్చారు ఆంధ్ర వాళ్ళకి, తెలుసా మీకు. దాని తర్వాత సాగుకు వచ్చారనమాట. సో ఇవి రెండు పెద్ద ఆడియో లాంచెస్ అనమాట. సో ఇండస్ట్రీలోనే మన టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి చెప్తాను నేను, మిగతా నాకైతే తెలియదు. నాకు తెలిసి ఏ ఇండస్ట్రీలో కూడా అంత జనం అయితే రాలేదు. ఆంధ్ర వాళ్ళ టైంలో రైళ్ళే మాట్లాడారు, ట్రైన్సే చేశారు సపరేట్ ఈ ఈవెంట్ కోసం, ఆడియో లాంచ్ కోసం సపరేట్గా ట్రైన్స్ చేశారు. దాదాపు 1 మిలియన్ పీపుల్, 10 లక్షల నుంచి 11 లక్షల మధ్యలో వచ్చారనమాట. సో అంతమంది వచ్చారు, కండ్ల నిండా. ఇప్పుడు సముద్రం ఎట్లుంటే చూస్తే మనం ఎంత దూరం చూడగలిగితే అంతే సముద్రం ఉంటుంది. సో అలానే అంతే మంది అయితే ఉన్నారనమాట ఆ ఈవెంట్లో. సో అట్లా దేవరాకు వస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన, కానీ అంటే వచ్చా. బట్ అఫ్ కోర్స్ అక్కడి మందమే అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. అదే గ్రౌండ్లోనైతే ఖచ్చితంగా మళ్ళీ 10 లక్షలు దిగుతారనే దాంట్లో డౌటే లేదన్నమాట. సో ఇవాళ 23, 24, 25, 26, 27. సో ఇంకో 4 రోజులలో అయితే సినిమా చూడబోతున్నాం. సో ఇప్పుడు ఈవెంట్ పెట్టుకొని కొద్దిగా లేట్, మస్తు మరీ దగ్గరికి వచ్చాయి. ఆల్రెడీ బుకింగ్స్ కూడా దగ్గర ఓపెన్ అయినాయి అన్నమాట. సో అది పక్క పెడితే ఈ 5,000 మందికి బదులు 15,000 మంది దాకా వచ్చారు ఆ కన్వెన్షన్కి. సో పట్టరు కదా. సో అందుకనే క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. దీని మీద ఎన్టీఆర్ గారు కూడా రియాక్ట్ అయ్యారనమాట. అన్న ఏం చెప్పినాడంటే అంటే కొన్ని కారణాల వల్ల అని చెప్పారు, బట్ ఇదే కారణం అని చెప్పలేదన్నమాట. సో నేను మీతో అన్న అపాలజీస్ కూడా తెలియజేశారనమాట. సో తను చేయని మిస్టేక్ కూడా అన్న తన మీద వేసుకొని మరి అపాలజీ చేశారంటే అది మీరు అర్థం చేసుకోవచ్చు అన్న ఎంత గొప్ప మనసు. సో అన్న అయితే చాలా ఎమోషనల్ అయ్యారనమాట. సో మీరు ఎంత బాధపడుతున్నారో నేను మీకంటే అంత బాధపడుతున్నా. దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది నేను సింగిల్గా ఒక సినిమా తీసి అని చెప్పేసి. ఎప్పుడో రాజమౌళి గారు 2022 అనుకుంటా RRR. సో అప్పుడేనా షూటింగ్ మొదలైంది 2018లో స్టార్ట్ అయింది. దాని ముందు ఒక సినిమా అన్నది పూరి జగన్నాథ్ తోటి టెంపర్ మూవీ అనుకుంటా. టెంపర్ మూవీ తర్వాతనే టెంపర్ మూవీ నాన్న ప్రేమతను. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి వచ్చింది. సో దాని తర్వాత RRR. ఇప్పుడు సింగిల్గా అన్న వస్తానంటే ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మన అందరికి. అఫ్కోర్స్ అందరు బాధపడ్డారు నిన్నైతే, అది కొద్ది మనకి రాసి పెట్టలేదు. నెక్స్ట్ దేవర పార్ట్ కన్నా ఎన్టీఆర్ నీల్ కన్నా. సో ఎన్టీఆర్ నీల్ కూడా డౌట్ అయిందని అడిగితే, ఎందుకంటే ఆయన ఈవెంట్ కండక్ట్ చేయడు, సలార్గా కండక్ట్ చేయలేదు. ఓన్లీ KGF2. సో ఎందుకనంటే అవి ఐపీ ఎక్కించాలని, నేను ఎట్లా తీస్తానో ఇలా తెలవాలని చెప్పేసి. ఇప్పుడు మనకి ఎట్లా ఐపీ ఎక్కింది, మనం నీళ్ళు వద్దన్నా కూడా మనం పోయి థియేటర్లో దూరి చూస్తాం ఖచ్చితంగా. సో అట్లుంటుంది అనమాట. సో అంత కాన్ఫిడెన్స్ నీల్ గారికి అయితే. సో మైత్రి మూవీ మేకర్స్ అయితే ఊరుకోరు కదా. సో ఖచ్చితంగా ఈవెంట్స్ పెట్టే ఛాన్స్ అయితే ఉన్నది. ఏమో నాకైతే నమ్మకం లేదు అనిపిస్తుంది. సో కొందరు అయితే ఇట్లా మాట్లాడతారు, కొందరు అయితే అట్లా మాట్లాడతారు. సో నా ఒపీనియన్ ఏంటంటే పెడతారు, మ్యాక్సిమం పెట్టే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మామూలు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్నకైతే. సో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో ఇది నిన్న రీజన్ అయితే ఎందుకు ఈవెంట్ కండక్ట్ చేయలేకపోయారని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.